హాయ్ అండి. ఈరోజు ఎగ్ బజ్జీ చేస్తున్నా. చూడండి, ఆనియన్స్, ఉల్లిపాయలు, టమాటీలు ముందుగా మనం వేయించుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకొని రోస్ట్గా కొంచెం బాగా వేగాలి, పచ్చివాసన లేకుండా. దీన్ని మనం అలా కలుపుతూ ఉంటుండగా కొంచెం అలాగా వేపుతూ ఉండాలి. చూసారా కలర్ ఎలా మారుతుందో. టమాటా, సాల్ట్ వేసి మనం కొంతసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి బాగా కలుపుతూ ఉండాలి. దీన్ని మనం అలా కలుపుతూ ఉండగా ఇంకా దగ్గరగా అవుతూ ఉంటుంది. చూడండి, కొంచెం కారం వేస్తూ మళ్ళీ మనం అలా కలిపి బాగా రోస్ట్గా వేపి కొంతసేపు అలా ఉంచాలి. చూడండి, కొంచెం వాటర్ మళ్ళీ మిక్స్ చేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఎగ్ చెదగొట్టి వేస్తున్నా. చూడండి, 3 ఎగ్స్ వేసాను నేనైతే ఈ క్వాంటిటీకి. మనం దీన్ని బాగా అలా కలుపుతూనే ఉండాలి. కలుపుతూ కొంచెం అంటుకోకుండా వేగుతూ ఉంటుంది. దాన్ని చూసారా, కొంతసేపు అలా కలుపుతూ మూత పెట్టుకొని దీన్ని మనం మూత పెట్టి తీసాం కదా, మళ్ళీ ఇప్పుడు కలపాలి. చూడండి, కలిపి అలాగా కొంచెం విడివిడిగా వస్తూ ఉంటుంది. చూడండి, ఇప్పుడు రెడీ.